రీల్స్ పిచ్ ఎంత పని చేస్తుందో చూడండి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. నీళ్ళల్లో కొట్టుకుపోయిన వాళ్ళున్నారు. నీళ్ళ మీద తేలియాడుతూ ఫోటోలు తీసుకొని రీల్స్ చేసి నీళ్ళల్లో కొట్టుకుపోయిన వాళ్ళున్నారు. ఇంకా రకరకాలుగా మనం చూసాం. అయితే ఒంగోలుకు చెందిన రవి అలియాస్ నిఖిల్ చేసిన పని మీరు హర్షిస్తారా చెప్పండి? ఇప్పుడు మనం నిజాయితీగా ఉండాలి. ఇతను ఏం చేశాడంటే వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఇతనికి పోలీస్ కావాలన్న ఒక ఆలోచన ఉందిట. అంతవరకు బానే ఉంది. కష్టపడి చదువుకుని అతను పోలీస్ ఉద్యోగం సంపాదించుకోవచ్చు కదండి. ఇలా దొరికిపోవటం ఎందుకు చెప్పండి? ఏం చేశాడు తెలుసా? కుటుంబంతో హైదరాబాద్ వచ్చి సచివాలయం దగ్గరకు వచ్చాట. వచ్చి అక్కడ సెక్యూరిటీని బతిమాలుకుని నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తానని సెక్రటేరియట్ లోపలికి వెళ్ళి పోలీస్ దుస్తుల్లో అతను ఏం చేశాడు? రీల్స్ చేశాడు. ఇతను ఒక నకిలీ పోలీస్. ఈ విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు చీటింగ్ యాక్ట్తో పాటు అతన్ని ఐటీ యాక్ట్ కింద కూడా అరెస్ట్ చేశారు. అవసరమా అండి ఇదంతా మనకి? ఇప్పుడు కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది కదా. అనవసరంగా రవి చేసిన పనికి ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఇబ్బందుల్లో పడ్డారు. కాబట్టి ఇలాంటి ఏమనాలి, అత్యుత్సాహాలు లేదు, ఇలాంటి కోరికలు మీరు కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందండి. రీల్స్ పిచ్చిలో పడి మీరు ఇబ్బందుల్లో పడి మీ కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టి మీకు సహకరించిన వాళ్ళని కూడా ఇబ్బందుల్లో పడేయకండి.